పోహా తయారీ విధానం. కావాల్సిన అన్ని మిర్చీలు అయితే కోసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకుని కూడా చుంచి పెట్టుకోవాలి. ఇలా బౌల్ వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ కారం వండుకొని ఉండాలంటే కొద్దిగా ఏగితే కారం ఉండవు. శంకర స్వామి వంటలు రేపటి నుంచి మంచి అరుణ్ స్వామి అసిస్టెంట్లో పోహా ఇలా అటుకులు అయితే ఫస్ట్ వాటర్లో కొంచెం నానబెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సరిపడా పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. పోపులో కొంచెం సాల్ట్ వాటర్లో కడిగి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సరిపడా అంతా సాల్ట్ నార్మల్గా సాంబార్ కోసం కాబట్టి ఇలా, లేకపోతే ఇందులో ఉల్లిగడ్డ ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇలా మనకు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి పోహాని. అలాగే కొత్తిమీర వేసేసుకొని నిమ్మకాయనైతే ఒక నిమ్మకాయని పైనుండి పిండుకుంటే మనకు వేడి వేడిగా పోహా అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వేడి వేడి పోహా, వేడి వేడి పోహా రెడీ రెడీ. అసాంకి ఒక్కడు అన్నే బాగా ఎక్కువైందా? కాదు నిమ్మకాయ పిండు ఎక్కువైతే